ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఆంధ్రప్రదేశ్లో లాయర్లకు ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ తీపి కబురు చెప్పింది. లాయర్లకు మరణానంతర ప్రయోజనాలు, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆమోదించింది. హైకోర్టు, ఏపీ న్యాయశాఖ ప్రతినిధులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, సభ్యులు ముప్పాల సుబ్బారావు, పి నరసింగరావు ఈ సంక్షేమ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సమావేశంలో మొత్తం 5.6 కోట్లకు పైగా లాయర్ల కుటుంబాలకు మంజూరు చేసింది. మరణానంతర ప్రయోజనం కింద 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు 3.51 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వైద్య ఖర్చుల కోసం 137 మంది న్యాయవాదులకు 1.9 కోట్లు ఆర్థిక సాయం అందించనున్నారు. పదవీ విరమణ ప్రయోజనం కింద 7 న్యాయవాదులకు 19.2 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తం కలిపి 5,60,80,000 రూపాయలు న్యాయవాదుల కుటుంబాలకు అందనుంది. ఈ ఆర్థిక సాయం న్యాయవాదుల సంక్షేమానికి దోహదపడుతుందని కమిటీ అభిప్రాయపడింది. మొత్తం మీద లాయర్లకు డబ్బుల్ని వారి అకౌంట్లకు జమ చేస్తారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖపై ఏపీ ఐసీడీసీ పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని కీలక ప్రాంతాలైన కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ల అభివృద్ధికి ఇది ఊతమిస్తుంది.